ఉంది. అదేవిధంగా ప్రధానమైనటువంటి ఇబ్బంది, హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉన్నారు మీరు, అయినా కానీ అభివృద్ధిలో చాలా దూరంగా ఉన్నారు. ఎందుకలా? అందుకే రహదారులు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ఈ జాతీయ రహదారులు రావడం వలన ఇప్పుడు మా జహీరాబాద్ చూడండి, నీమ్స్ కూడా మేమే తెచ్చినాం. నీమ్ తెచ్చి కూడా మళ్ళీ 12 సంవత్సరాలు అయింది. అప్పుడు నేను ఎంపీగా, గీతారెడ్డి గారు పరిశ్రమ శాఖ మంత్రిగా, ఇది టోటలీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ నీమ్స్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఇట్ ఇస్ నాట్ ఎ కెమికల్ ఫర్టిలైజర్స్ సంబంధించి కాదు, ప్యూర్లీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కింద 12,000 ఎకరాలు కావాలనే స్కీమ్లో ఉంటే మేము మన జహీరాబాద్ ప్రాంతాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఫేజ్ కూడా మేము 3,500 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కాంగ్రెస్ హయాంలోనే గీతారెడ్డి గారు మేము ఉన్నప్పుడు చేసినాం. కానీ గత 10 సంవత్సరాలుగా ఇక్కడ అదిగో ఇదిగో అని రైతులకు సరైన కంపెన్సేషన్ ఇవ్వకుండా ఈ గత ప్రభుత్వం దానికి డిలే చేసుకుంటూ వెళ్ళింది. కొన్ని ప్రాజెక్ట్స్ మేము తెచ్చినామని చెప్పడమే కానీ పేపర్ వరకు కేటీఆర్ గారు కానీ నిజమైన ఒక పరిశ్రమ కూడా అక్కడ వచ్చి పని చేసే కార్యక్రమం లేదు. కానీ ఇప్పుడు ఈ 3 నెలలను మీరు చూస్తూ ఉన్నారు, అక్కడ ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక హొండై కంపెనీని వాళ్ళు 700 ఎకరాలు యాక్చువల్ అలాట్ చేసినారు గత ప్రభుత్వమే. చేసినా కానీ లేకుండా చాలామంది రైతులు మాకు సరైన కంపెనీ 4 లక్షల కంపెన్సేషన్ ఇస్తారండి. వాళ్ళు అడుగుతున్నారు మాకు కనీసం 14 లక్షలు 15 లక్షలు ఇస్తే మేము ఒప్పుకుంటామని కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. మొన్ననే వాళ్ళ రైతులకు అందరికీ పిలిచి, మొన్న మా దామోదర్ రాజనరసింహ గారు మేమందరం అక్కడ ఉన్న రైతులకు నాయకులకు పిలిపించి, అయ్యా అట్లా కాదు, మీ కంపెన్సేషన్ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మిగతా కోర్టు కేసులు విడ్రా చేసుకోండి, అదొక మంచి పరిశ్రమ మన ప్రాంతానికి వస్తుందని వాళ్ళకి నచ్చ చెప్పడం జరిగింది. త్వరలోనే అది పరిష్కారం అవుతుంది. ఒక హుండై అనేది ఒక 700 ఎకరాలకు అలాట్ చేసినామండి. ఇప్పుడు ఆ పరిశ్రమ ఎప్పటికి రూపుదిద్దుకుంటుంది? డెఫినెట్లీ ఇప్పుడు నేను అనుకుంటా ఈ ఎన్నికలు ఇప్పుడు కోర్టులో ఉన్నాము. కోర్టు కాగానే ఉన్న 700 ఎకరాలు వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చినాము. కానీ లిటిగేషన్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఒక మంచి పెద్ద పరిశ్రమ. ఎంతమందికి ఉపాధి కలుగుతుంది? వాళ్ళు అంటున్నారు 10,000 మందికి అక్కడ ఉపాధి కల్పిస్తామని. అప్పుడు వలసలు నివారించవచ్చు అంటారు? డెఫినెట్లీ అండి. ఆల్రెడీ మహేంద్ర అని ఒక ఆటోమొబైల్ పెద్ద కంపెనీ అక్కడ ఉంది, ట్రాక్టర్ డివిజన్ ఉంది. ఇక్కడ రేపు కూడా హుండా వస్తుంది. రేపు ఒక ఇండస్ట్రీ వచ్చింది ఆటోమొబైల్ అంటే ఒక ఇంకా వస్తూ ఉంటాయి. దాన్ని అంటే హైదరాబాద్ వచ్చి చూసినప్పుడు, ఈ ప్రగతిని చూసినప్పుడు జహీరాబాద్ ప్రజలు మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందితే బాగుండు, మా ఎంపీ ఇట్లా చేస్తే బాగుండు, మా ఎమ్మెల్యే ఇట్లా చేస్తే బాగుండు అనే ఒక అభిప్రాయం వాళ్ళకి కలుగుతుంది. అది జరగనప్పుడు అధికారుల మీద కాకుండా పొలిటీషియన్స్ మీద వ్యతిరేకత అనేది వస్తుంది. ఆ వ్యతిరేకతని మీరు ఇప్పుడు మళ్ళీ ఎంపీగా ఎన్నికైతే దాన్ని ఎట్లా మీరు? డెఫినెట్లీ అండి. గతంలో కూడా మా కృషి ఉంది. మేము ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన రహదారుల విషయంలో కానివ్వండి, ఇప్పుడు మా జహీరాబాద్ ప్రాంతం హైదరాబాద్ దగ్గర 100 కిలోమీటర్లో ఉండి అన్ని రహదారులు ఉండి, రైల్వే కనెక్టివిటీ ఉండి, అన్ని రైల్వే లైన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రైల్వే లైన్ని రాకుండా చేస్తున్నారు, దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు అనేటువంటి ఒక ఆరోపణకు మీ సమాధానం ఏంటి? నేను ఫస్ట్ ఎంపీగా గెలిచిన తర్వాత అండి మా బోధన్ బాన్స్వాడ, వర్ణి, పిట్లం, నారాయణఖేడ్, బీదర్ కానీ రైల్వే కనెక్టివిటీ పెట్టాలని నేను అప్పుడు మమతా బెనర్జీ గారు మా దీంట్లో రైల్వే మినిస్టర్గా ఉన్నారు అప్పుడు యూపీ గవర్నమెంట్లో. అప్పుడు వారితో మేము విజ్ఞప్తి చేసి సర్వే పెట్టి మొత్తం సర్వే చేయించామండి. మేము సర్వే చేసి ఎస్టిమేట్ చేసి అప్పుడు వారు ఏమన్నారంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని డబ్బులు ఇస్తే మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ లోనే తెలంగాణ దీంట్లో అది మేము ఓడిపోవడము, మన బీపీ గారు 2 సార్లు వారే గెలవడము, వారు దాన్ని పట్టించుకోకపోవడము, అది ఎట్లా వేసిన కూడా అక్కడనే ఉంది అండి. అది